హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు స్టాక్ ఛానల్. ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఉన్న టాప్ 2 రిచెస్ట్ పీపుల్ ఎవరు అని అంటే నెంబర్ 1 వచ్చి అజీం ప్రేమ్జీ. ఇతని నెట్వర్త్ దాదాపుగా 2.54 lakh crores రూపీస్ ఉంది. అండ్ అలాగే సెకండ్ పర్సన్ వచ్చి రాధాకృష్ణ దామని. ఇతని యొక్క నెట్వర్త్ 1.53 lakh crore ఉంది. ఇన్ని లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న ఈ ఇద్దరు పర్సన్స్ కూడా ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేయడానికి చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అండ్ అలాగే అందులో ఇన్వెస్ట్ చేశారు. అండ్ సర్ప్రైజింగ్లీ అది ఒక టాటా కంపెనీ షేర్. అండ్ ఈ టాటా కంపెనీ షేర్ కూడా రిటైల్ సెక్టార్ కి సంబంధించిందే. అండ్ దీని యొక్క రిటర్న్స్ ఫ్యూచర్ డీమార్ట్ రిటర్న్స్ లాగా వస్తాయా లేదా అనేది మనం ఈ వీడియో ద్వారా డిస్కస్ చేసుకుందాం. అయితే నేను ఈ వీడియో చేస్తున్నప్పుడు మార్కెట్ ఆల్ టైమ్ పీక్ లో ఉంది. సో ఇదివరకు మనం 2020లో ఒక 12,000 రేంజ్ లో ఉన్న మార్కెట్ కాస్త ఇప్పుడు 16,200లో ఉంది. అండ్ మోస్ట్ ఆఫ్ ది స్టాక్స్ కూడా అంతకుముందు కన్సాలిడేషన్ లెవెల్లో ఉన్న ఆల్మోస్ట్ డబల్ ఆర్ ట్రిపుల్ అయిపోయాయి. సో ఇలాంటి మార్కెట్ పీక్ లో మనం బై చేసినప్పుడు రేపటి రోజున ఆ ఫండమెంటల్స్ గనక బ్యాలెన్స్ కాకపోతే, లేకపోతే ఫండమెంటల్స్ పాస్ట్లో వచ్చిన గ్రోత్ని కంటిన్యూ చేయకపోతే సపోర్ట్ లెవెల్స్ దాకా ఈజీగా పడవచ్చు. సో ఒకవేళ సపోర్ట్ దాకా పడుతున్న టైంలో స్టాక్స్ చాలా పెద్ద ఫాలే రావచ్చు. మనకి అట్లీస్ట్ 40 to 50% ఫాల్ మనం చూడొచ్చు. అందుకని మనం మార్కెట్ పీక్లో ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు హై గ్రోత్ షేర్స్లో పెట్టడం అనేది కొంచెం రిస్కీయే. సో ఈ హై గ్రోత్ స్టాక్స్ యొక్క బిహేవియర్ ఎలా ఉంటుందంటే ఆ కంపెనీ ఫండమెంటల్స్ కొంచెం పెరిగినా కూడా స్టాక్ ప్రైస్ మాత్రం డబల్ కానీ ట్రిపుల్ కానీ అయిపోతాయి. బట్ మనకి మార్కెట్లో డిఫెన్సివ్ స్టాక్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో డిఫెన్సివ్ స్టాక్స్ ఏమవుతుందంటే స్టాక్ యొక్క ఫండమెంటల్స్ పెరుగుతాయి కానీ స్టాక్ ప్రైస్లో పెద్దగా మూమెంట్ ఉండదు. సో ఇలాంటి స్టాక్స్ ఏమంటాయంటే మనకి డిఫెన్సివ్ స్టాక్స్ అవుతూ ఉంటాయి. సో అలాంటి డిఫెన్సివ్ స్టాక్స్లో మనం మార్కెట్ పీక్లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. సో కొన్ని స్టాక్స్ మనకి 2020లో ఒక పీక్ని టచ్ అయినా తర్వాత కరోనా క్రైసిస్ వల్ల పడిపోయినా కూడా మళ్ళీ రివర్స్ అయ్యి పెరిగి అండ్ ఇప్పుడు కూడా 2020 పీక్లోనే ట్రేడ్ అవుతూ ఉన్నాయి. ఇలాంటి స్టాక్స్ గురించి నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోస్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఒకటి వచ్చేసి బ్రిటానియా లాస్ట్ 3 years నుంచి కూడా ఒకే ప్రైస్ లెవెల్లో ట్రేడ్ అవుతూ ఉంది. బట్ ఎప్పుడైతే పాజిటివ్ బ్రేక్అవుట్ ఇస్తుందో అక్కడి నుంచి మనకి ఇంకొక రన్అప్ స్టార్ట్ అవ్వచ్చు అని చెప్పాను. అండ్ అలాగే హిందుస్థాన్ యూనిలివర్ కంపెనీ కూడా మనకి కొంతకాలంగా ఒకే ప్రైస్ లెవెల్లో ట్రేడ్ అవుతూ ఉంది. లాస్ట్ ఇయర్ పీక్ దగ్గరే ట్రేడ్ అవుతూ ఉంది. సో ఈ కంపెనీస్ కి యాక్చువల్గా ఫండమెంటల్స్ గ్రో అయినా కూడా షేర్ ప్రైజెస్ పెరగలేదు. అంటే షేర్ ప్రైజెస్ పెరగడం అనేది నెక్స్ట్ మనకి బాకీ ఉంది. అండ్ అలాగే ఇలాంటి షేర్స్ యూజువల్గా పడుతున్నప్పుడు పెద్దగా పడవు, ఎందుకంటే ఆల్రెడీ మంచి మేజర్ సపోర్ట్ దగ్గరే ఉన్నాయి. కాబట్టి ఒకవేళ మార్కెట్ పడుతున్నా ఇలాంటి బిహేవియర్ ఏదైనా వచ్చి స్లైట్గా ఫాల్ అయ్యి తర్వాత మళ్ళీ ర్యాపిడ్గా పెరగచ్చు. ఇవి డిఫెన్సివ్ స్టాక్ యొక్క క్యారెక్టరిస్టిక్ అన్నమాట. మరి ఇలాంటి డిఫెన్సివ్ స్టాక్ గురించే మనం మాట్లాడుకోబోతున్నాం. అండ్ స్పెషల్లీ అది టాటా కంపెనీకి సంబంధించిన షేర్. ఆల్రెడీ ఇప్పటికే మీకు చాలా మందికి రిటైల్ సెక్టర్ అండ్ టాటా షేర్ అనగానే అర్థమైపోయి ఉండాలి. అండ్ ఏదైనా కంపెనీలో మనం ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ముందు ఆ కంపెనీ యొక్క బిజినెస్ గురించి అర్థం చేసుకోవాలి. సో అందుకని ఈ కంపెనీ యొక్క బిజినెస్ గనక చూస్తే రిటైల్ బిజినెస్లో వెస్ట్ సైడ్ మీరు ఆల్రెడీ చూసుంటారు చాలామంది. అండ్ జూడియో అనేది హైదరాబాద్లో షాపింగ్ మాల్స్ తిరిగే వాళ్ళకి చాలా ఈజీగా తెలిసి ఉంటుంది. అండ్ స్టార్ కూడా హైదరాబాద్లో షాపింగ్ మాల్స్లో ఉంటూ ఉంటుంది. అండ్ బుకర్ స్టోర్ అండ్ ల్యాండ్ మార్క్ ఇవన్నీ కూడా ఒకే కంపెనీ కిందకు వస్తాయి. అండ్ వెస్ట్ సైడ్ యొక్క గ్రోత్ కనుక మనం చూసుకుంటే 2016 నుంచి 2021 దాకా మనకి నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ పెరుగుతూనే ఉన్నాయి. పాస్ట్ 4 yearsలో మనకి నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఆల్మోస్ట్ డబల్ అయ్యాయి. అండ్ పాస్ట్ 4 yearsలో రెవెన్యూ గ్రోత్ కూడా కంటిన్యూస్గా ఉంటూనే ఉంది. అయితే నేను ఈ కంపెనీని కంపేర్ చేసేటప్పుడు ఆల్మోస్ట్ డీమార్ట్తో కంపేర్ చేశాను. ఎందుకంటే రిటైల్ సెక్టర్ బిజినెస్లో యూజువల్గా ఏం చేస్తారంటే నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ పెరగాలి అన్నప్పుడు బ్యాంక్ లోన్ తీసుకొచ్చి దాంతో నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఇంక్రీజ్ చేస్తారు. అందుకే స్పెన్సర్స్ అవ్వచ్చు, లేకపోతే షాపర్ స్టాప్ అవ్వచ్చు, బిగ్ బజార్ అవ్వచ్చు, ఇలాంటి కంపెనీస్ అన్నీ కూడా మనకి డెప్ట్ తీసుకొచ్చి దాని ద్వారా గ్రోత్ తీసుకురావడానికి ట్రై చేశారు. బట్ డెప్ట్కి పే చేయాల్సిన ఇంట్రెస్ట్ గివ్ బ్యాక్ ఇవ్వలేక స్ట్రగుల్ అవుతూ ఉన్నారు. కానీ ఈ టాటా గ్రూప్ కంపెనీ అలా కాదు, డెప్ట్ ఫ్రీ కంపెనీ. అండ్ మనకి డీమార్ట్ గ్రోత్ కూడా మనం అబ్జర్వ్ చేస్తే సిమిలర్గా ఉంటుంది. డీమార్ట్కి కూడా నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ పెరుగుతున్నా కూడా వాటి డెప్ట్ పెరగలేదు. ఆ కంపెనీలో వచ్చే ప్రాఫిట్స్ని రీఇన్వెస్ట్ చేసుకుంటూనే చాలా స్లో అండ్ సస్టైనబుల్ గ్రోత్తో కంటిన్యూస్గా గ్రో అవుతూ ఉంది. అండ్ అలాగే టాటా వాళ్ళు కూడా అంతకు ముందు దాకా సస్టైనబిలిటీ మీద ఎక్కువ ఇంపార్టెన్స్ చూపించారు. కానీ ఇప్పటి నుంచి గ్రోత్ మీద ఇంపార్టెన్స్ చూపిస్తాము అని చెప్పి వాళ్ళ యాన్యువల్ రిపోర్ట్స్లో చెప్తున్నారు. అండ్ అలాగే ఇన్వెస్టర్స్ ప్రెజెంటేషన్లో కూడా చెప్తూ ఉన్నారు. అందుకోసమనే ఈ కంపెనీ అనేది నా అనాలిసిస్ ప్రకారం ఇప్పటి నుంచి గ్రో అవ్వడానికి ఎక్కువ పాసిబిలిటీ ఉంది. అండ్ ఈ కంపెనీ బిజినెస్లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ బిజినెస్ వచ్చేసి జూడియో బ్రాండ్ అనేది నా పర్సనల్ ఫేవరెట్ బ్రాండ్. ఆల్రెడీ నేను ఈ బ్రాండ్లో ఒక 2 to 3 pairs ఆల్రెడీ కొనుక్కున్నాను. క్వాలిటీ ఆఫ్ ద
బ్రాండ్ కనుక అబ్జర్వ్ చేస్తే చాలా బెటర్గా ఉంటుంది అండ్ మిడిల్ క్లాస్ పీపుల్ బై చేసే ప్రైస్ రేంజ్లోనే ఉంటూ ఉంటాయి. అండ్ ఈ జోడియో యొక్క సేల్స్ చూసుకున్నా కూడా FY20లో మనకి చాలా బాగా పెరిగాయి అండ్ అలాగే FY21లో కొంచెం తగ్గాయి. ఎందుకంటే లాక్డౌన్స్ అప్పుడు చాలా మాల్స్ మూసేశారు కదా, అందుకోసమనే దీని గ్రోత్ అనేది కొంచెం తగ్గింది. బట్ ఎప్పుడైతే షాపింగ్ మాల్స్ తెరిచారో అప్పటి నుంచి మనకి ఇందులో కూడా కన్సిస్టెంట్ గ్రోత్ అనేది కనిపిస్తుంది. అయితే ఈ వెస్ట్ సైడ్ అండ్ జూడియో రెండు కూడా ప్రాఫిట్ మేకింగ్ బిజినెసెస్. కానీ ఈ రిటైల్ బిజినెసెస్ లో లాస్ తీసుకొచ్చే బిజినెస్ ఏంటి అంటే ల్యాండ్ మార్క్ అండ్ బుక్ స్టోర్. ల్యాండ్ మార్క్ రిటైల్ స్టోర్స్ లో టాయ్స్ అండ్ బుక్స్ మేజర్గా సెల్ చేస్తూ ఉంటారు. అండ్ అలాగే బుక్కర్ స్టోర్ అనేది ఒక రకమైన కిరాణా షాప్ లాంటిది. చిన్న చిన్న కిరాణా షాప్స్ అన్ని కూడా బుక్కర్ స్టోర్ అనే బ్రాండ్ నేమ్ తో టాటా కంపెనీ రన్ చేస్తూ ఉంది. అయితే ఈ రెండు బిజినెసెస్ నుంచి ఈ టాటా కంపెనీకి పెద్దగా ప్రాఫిట్స్ లేవు అండ్ మోర్ ఓవర్ కొంత లాస్ మేకింగ్ గా కూడా ఉందన్నమాట. అందుకే ఈ కంపెనీ యొక్క గ్రోత్ చాలా ర్యాపిడ్ గా లేదు. ఈ లగార్డ్స్ గనక లేకపోతే వెస్ట్ సైడ్ అండ్ జూడియో బిజినెసెస్ ద్వారా ఈ కంపెనీ యొక్క రెవెన్యూ అండ్ ప్రాఫిట్ అనేది చాలా ఫాస్ట్ గా పెరుగుతూ ఉంది. అండ్ ఒకవేళ మనం కన్సాలిడేటెడ్ రెవెన్యూ కనుక అబ్జర్వ్ చేసుకుంటే 2020 దాకా కంటిన్యూస్ గా పెరుగుతూనే ఉంది. బట్ కరోనా వైరస్ ఎఫెక్టెడ్ ఇయర్ లో మాత్రమే మనకి రెవెన్యూస్ తగ్గాయి. బట్ నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. సో సింపుల్ గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే లాక్డౌన్స్ వన్స్ ఓపెన్ చేసిన తర్వాత ఈ బిజినెస్ అనేది మళ్ళీ పాస్ట్ గ్రోత్ ఈజీగా అటైన్ అవుతుంది. అండ్ మనం కన్సాలిడేటెడ్ బిజినెస్ రెవెన్యూ ఇక్కడ చూసుకున్నాం. యాక్చువల్గా స్టాండ్ అలోన్ బిజినెస్కి కన్సాలిడేటెడ్ బిజినెస్కి చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఒక కంపెనీ యొక్క మేజర్ బిజినెస్ ఏదైతే ఉందో అది స్టాండ్ అలోన్ బిజినెస్ అనమాట. బట్ మనం కొనే షేర్ ఏదైతే ఉందో జస్ట్ మేజర్ షేరే కొనట్లేదు, మనం కంపెనీ మొత్తాన్ని కొంటున్నాం. ఆ కంపెనీ మొత్తానికి సంబంధించిన షేర్ని కొంటున్నాం కాబట్టి కన్సాలిడేటెడ్ రెవెన్యూస్ చూసుకోవాలి. కన్సాలిడేటెడ్లో మనకి మేజర్ కంపెనీస్ ఉంటాయి, మైనర్ కంపెనీస్ ఉంటాయి, ఆ కంపెనీకి సంబంధించిన మొత్తం ఉంటాయి. అయితే ఈ షేర్ లాస్ట్ ఇయర్ కంటే ఇప్పటికీ ఎక్కువగా పెరగలేదు. ఎందుకు పెరగలేదు? ఈ కంపెనీ యొక్క ఫండమెంటల్స్లో గ్రోత్ మనకి కనిపించలేదు కాబట్టే గ్రోత్ లేదు. అండ్ ఈ టాటా కంపెనీ యొక్క నేమ్ ట్రెంట్ లిమిటెడ్. సో ఆల్రెడీ మీకు చాలా మందికి తెలిసి ఉంటుంది, బట్ ఎవరికైతే తెలీదో ఇది ట్రెంట్ లిమిటెడ్ అనే షేర్ యాజ్ ఆఫ్ నో 880 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. లాస్ట్ ఇయర్ కూడా ఆల్మోస్ట్ 800 రూపీస్ దగ్గరే దీని పీక్ ఉందన్నమాట. అండ్ ఇప్పుడు మనం మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ట్రెంట్ లిమిటెడ్ని డిఫెన్సివ్ స్టాక్గా చూడొచ్చు. సో మనం మార్కెట్ పీక్లో బై చేస్తున్నా కూడా మనం ఏమీ ఆల్రెడీ డబుల్లో ట్రిపుల్లో అయిన స్టాక్ని మనం బై చేయట్లేదు. సింపుల్గా లాస్ట్ ఇయర్ పీక్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడే ఉన్న స్టాక్ని బై చేస్తున్నాం. ఎప్పుడైతే మనకి మార్కెట్ ఒకవేళ స్టేబుల్గా ఉన్నా లేకపోతే ఒక ఫాల్ వచ్చినా ఈ స్టాక్ పెద్దగా పడదు. అండ్ ఎప్పుడైతే రివర్స్ అవుతుందో మార్కెట్ కంటే కూడా ఈ షేర్ చాలా ఫాస్ట్గా రివర్స్ అయి పెరుగుతూ ఉంటుంది. అండ్ యాక్చువల్గా లాస్ట్ ఇయర్ ఈ కంపెనీ యొక్క రెవెన్యూస్ పడిపోయినా కూడా విప్రో ఓనర్ అయిన ప్రేమ్జీ అండ్ డీమార్ట్ ఓనర్ అయిన రాధాకృష్ణ దామని ఇద్దరు కూడా ఈ టాటా షేర్ అంటే ట్రెంట్ని బై చేస్తూ ఉన్నారు. సో అందుకని ఏదో ఒక రీజన్ అయితే ఉండాలి. ఖచ్చితంగా ఈ కంపెనీకి గ్రోత్ తీసుకొచ్చేవి, ఫ్యూచర్లో గ్రోత్ తీసుకొచ్చే ప్రాస్పెక్ట్స్ మనకి క్లియర్గా కనబడుతూనే ఉన్నాయి. సో ఈ కంపెనీ యొక్క పాజిటివ్ పాయింట్స్ అంటే ఫ్యూచర్లో ఇంకా ఎక్కువ గ్రో అవుతుంది అని చెప్పడానికి నాకు కనిపించిన పాజిటివ్ పాయింట్స్ ఏంటి అంటే ఎప్పుడైతే లాక్డౌన్స్ ఓపెన్ చేశారు అండ్ ఎస్పెషల్లీ షాపింగ్ మాల్స్ ఓపెన్ ఉండాలి. షాపింగ్ మాల్స్ ఓపెన్ ఉండి పబ్లిక్ ఈజీగా తిరుగుతున్నారు అని అంటే వెస్ట్ సైడ్ కానీ లేకపోతే జూడియో కానీ ఎక్కువ షాపింగ్ మాల్స్లోనే ఉన్నాయి కాబట్టి వాటి యొక్క సేల్స్ పెరుగుతాయి అండ్ ప్రాఫిట్స్ కూడా ఇంక్రీజ్ అవుతాయి. అయితే యాక్చువల్గా వెస్ట్ సైడ్ కానీ జూడియో కానీ కొంచెం హై ఇన్కమ్ గ్రూప్ పీపుల్ వాళ్ళు ఎక్కువగా కొంటూ ఉంటారనమాట. అయితే వాళ్ళ దృష్టిలో ఈ కంపెనీ యొక్క బ్రాండ్ని ఇంకా ఒక ముద్ర పడిపోయేలాగా చేయడం కోసం ఆన్లైన్ మార్కెటింగ్ మీద ఈ కంపెనీ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంది. అండ్ అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేసుకుంటూ ఉంటారు. సో ఏంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజేజ్ అంటే జనరల్గా మనం ఒక టీ షర్ట్ కోసం వెతికాము అనుకోండి ఆన్లైన్లో, ఇమీడియట్గా ఈ టాటా కంపెనీకి సంబంధించిన ప్రొడక్ట్స్ని అడ్వర్టైజ్మెంట్గా పంపిస్తూ ఉంటారు. సో మనం రిపీటెడ్గా అడ్వర్టైజ్మెంట్స్ చూస్తున్నప్పుడు ఏదో ఒకసారి టెంప్ట్ అయ్యి ఆ బ్రాండ్ని బై చేస్తాం, లేదా అట్లీస్ట్ అది రిపీటెడ్ అడ్వర్టైజ్మెంట్ కనపడుతున్నప్పుడు ఆ బ్రాండ్ అనేది మనకి నోటీస్ అయ్యి ఉంటుంది. నెక్స్ట్ టైం మనం ఎప్పుడైతే షాపింగ్ మాల్కి వెళ్తామో సో అండ్ సో బ్రాండ్ కోసం మనం వెతికి దానికి సంబంధించిన ప్రొడక్ట్స్ బై చేసుకుంటూ ఉంటాము. అండ్ అలాగే ఇలాంటి మేజర్ రిటైల్ సెక్టర్కి సంబంధించిన కంపెనీస్ ఏం చేస్తున్నాయి అంటే పెద్ద పెద్ద బ్రాండ్ అంబాసిడర్స్ పెట్టుకోకుండా చిన్న చిన్న సోషల్ మీడియా బ్రాండ్ అంబాసిడర్స్ని
ని పెట్టుకుంటున్నాయి. మనం ప్రాక్టికల్ గా ఆలోచిస్తే అమితాబ్ బచ్చన్, దీపికా పదుకునే ఇలాగా హై పేయింగ్ బ్రాండ్ అంబాసిడర్స్ ని పెట్టుకుని ఒక కంపెనీ పబ్లిసిటీ చేసుకున్నా కూడా ఖచ్చితంగా ఆ ప్రొడక్ట్స్ కొంటారు అన్న గ్యారంటీ లేదు. బట్ ఎవరైతే లోకల్ బ్రాండ్ అంబాసిడర్స్ ఉన్నారో అలాంటి చిన్న చిన్న బ్రాండ్ అంబాసిడర్స్ ని కనుక నమ్ముకుంటే అట్లీస్ట్ సేల్స్ దాన్ని బట్టి కొంచెం ఎక్కువ డెవలప్ అవుతాయి. మనకి నియరెస్ట్ పీపుల్ ఎప్పుడైతే ఒక ప్రొడక్ట్ ని సజెస్ట్ చేస్తారో అలాంటప్పుడే మనం దాన్ని బై చేయడానికి ఎక్కువ ప్రాబిలిటీ ఉంటుంది. సో ఈ మంత్రాతోనే సోషల్ మీడియా బ్రాండ్ అంబాసిడింగ్ అనేది ఈ కంపెనీకి ఒక పాజిటివ్ పాయింట్ అవ్వచ్చు. మన ఇండియన్ సిటిజన్స్ కి ఫ్యాషన్ అండ్ బ్రాండ్ మీద అవేర్నెస్ ఎక్కువ పెరుగుతూ ఉండడం వల్ల కూడా మనకి ఈ బ్రాండెడ్ ప్రొడక్ట్స్ బై చేయడానికి ఎక్కువ ప్రాబబిలిటీ కనపడుతుంది. అయితే నెగిటివ్ పాయింట్స్ ఏంటి అంటే కరోనా కేసెస్ పెరగడం వల్ల మళ్ళీ లాక్డౌన్స్ వచ్చినా అట్లీస్ట్ షాపింగ్ మాల్స్ లాంటి పబ్లిక్ ప్లేసెస్ని రిస్ట్రిక్ట్ చేసినా కూడా మనకి ఈ కంపెనీ యొక్క రెవెన్యూస్ అనేవి ఎఫెక్ట్ అవుతాయి. అవి కూడా షార్ట్ టర్మ్లో ఎఫెక్ట్ అవుతాయి. లాంగ్ టర్మ్లో ఎలాంటి ప్రాబ్లం లేదు. లాంగ్ టర్మ్లో ఖచ్చితంగా షాపింగ్ మాల్స్ తెరవాల్సిందే కదా, సో షార్ట్ టర్మ్లో ఎఫెక్ట్ అవ్వచ్చు, బట్ లాంగ్ టర్మ్లో ఎలాంటి ప్రాబ్లం లేదు. అండ్ అలాగే కాంపిటీటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకవేళ మార్కెట్ షేర్ని అట్రాక్ట్ చేస్తారేమో అన్న డౌట్ కూడా ఉంది. అండ్ అలాగే ఒకవేళ ఈ ల్యాండ్ మార్క్ అండ్ బుక్కర్ స్టోర్ కంపెనీస్ కనుక మనకి కంటిన్యూస్గా లాసెస్ ఇచ్చాయి అంటే అలాంటప్పుడు ఈ షేర్ అనేది కొంచెం లగాడ్ అవ్వచ్చు. బట్ ప్రాబబుల్లీ ఇప్పుడిప్పుడే ల్యాండ్ మార్క్ అండ్ బుక్కర్ స్టోర్ యొక్క ప్రాఫిట్ మార్జిన్స్ బెటర్ అవుతూ ఉన్నాయి అండ్ లాసెస్ తగ్గుతూ ఉన్నాయి. ఇన్ ఫ్యూచర్ ఇది కనుక ఇంకొంచెం బెటర్ అయ్యి వెస్ట్ సైడ్ అండ్ జూడియోకి కనుక సపోర్ట్ ఇస్తే ట్రెంట్ అనే షేర్ చాలా ఫాస్ట్గా పెరుగుతూ ఉంటుంది. అండ్ యాజ్ ఎ డిస్క్లైమర్, ఈ ట్రెంట్ అనే షేర్ని మీరు బై చేయాలా వద్దా అనేది మీ ఓన్ డెసిషన్గా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. జస్ట్ నేను ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను. సో ట్రెంట్ యొక్క చార్ట్ మనం అబ్జర్వ్ చేస్తే ఆల్మోస్ట్ 2009 నుంచి ఈ స్టాక్ ప్రైస్ అనేది కంటిన్యూస్గా పెరుగుతూనే ఉంది. అండ్ లాస్ట్ ఇయర్ ఈ స్టాక్ ప్రైస్ ఆల్మోస్ట్ 800 రూపీస్ దాకా ఉంది 2020 జనవరి ఆ టైంలో. అండ్ ఇప్పుడు కూడా 880 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. జస్ట్ 10% పైనే మనకి ఈ స్టాక్ అనేది యూజువల్గా ట్రేడ్ అవుతూ ఉంది. అయితే ఈ స్టాక్ డిఫెన్సివ్ స్టాక్ అని చెప్పడానికి నేను రీజన్ ఏంటి అంటే ఈ కంపెనీ ఫండమెంటల్స్ చూద్దాము. సో కంపెనీ యాక్చువల్గా 33,000 crores మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న కంపెనీ అండ్ యాజ్ ఆఫ్ నో 880 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతూ ఉంది. అండ్ ఈ కంపెనీ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ కనుక నేను అబ్జర్వ్ చేస్తే కంపెనీ రెవెన్యూస్ లాస్ట్ ఇయర్ 3,400 crores ఉన్నాయి. బట్ లాక్డౌన్స్ వల్ల 2020-2021 ఇయర్లో 2,500 crores అంటే రెవెన్యూ తగ్గిపోయింది కాబట్టి ప్రాఫిట్స్ కూడా తగ్గాయి. బట్ యాక్చువల్గా ప్రాఫిట్స్ అనేవి తగ్గుతున్నా ఈ కంపెనీ ఆపరేషన్ లెవెల్స్ బాగుండడం వల్ల ఫ్రీ క్యాష్ ఫ్లో అనేది పెరుగుతూ ఉంది. యాక్చువల్గా ఇక్కడ ఫ్రీ క్యాష్ ఫ్లో నేను క్యాలిక్యులేట్ చేయలేదు, బట్ సింపుల్గా ఆపరేషనల్ క్యాష్ ఫ్లో మనం అబ్జర్వ్ చేసినా కూడా లాస్ట్ ఇయర్ కంటే ఆపరేషనల్ క్యాష్ ఫ్లో అనేది బెటర్గా ఉంది. సో కంపెనీ లాస్ట్ ఇయర్ కంటే కూడా రెవెన్యూస్ తక్కువ వచ్చినా అండ్ అలాగే ప్రాఫిట్స్ తక్కువ వచ్చినా క్యాష్ ఫ్లోస్ డెవలప్ అవ్వడం వల్ల ఈ కంపెనీ షేర్స్ అనేవి స్లోగా పెరుగుతూనే ఉన్నాయి. అయితే రేపటి రోజున రెవెన్యూస్ పెరిగి, ప్రాఫిట్ పెరిగి, క్యాష్ ఫ్లోస్ పెరిగి మూడు పెరిగిన రోజున షేర్ ప్రైస్ అనేది ఇంకా ఫాస్ట్గా పెరుగుతుంది. అండ్ కంపెనీ యొక్క ప్రాఫిట్ మార్జిన్స్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే కేవలం 4% ఉన్నాయి. కానీ దీని యూజువల్ ప్రాఫిట్ మార్జిన్స్ కనుక మనం చూసుకుంటే 7 to 9% ఉన్నాయి. అండ్ 2020లో 15% దాకా అటైన్ చేయగలిగింది. సో మనం ఈ కంపెనీ యొక్క ప్రాఫిట్ మార్జిన్స్ గ్రో అయితే అట్లీస్ట్ 15% దాకా గ్రో అయితే ఖచ్చితంగా ఈ షేర్ అనేది మల్టీ బ్యాగర్ అవుతుంది. కానీ 15% దాకా గ్రో అవ్వడం అంటే జస్ట్ అలా ఒకసారి గ్రో అయ్యి మళ్ళీ పడిపోవడం కాదు. స్టేబుల్గా 15% ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ తీసుకొచ్చే టైంకి ఈ షేర్లో మల్టిపుల్ రిటర్న్స్ రావచ్చు. మేబీ ప్రేమ్జీ కానీ లేకపోతే దమాని కానీ ఇదే ఆలోచించి ఉండొచ్చు. అండ్ మార్కెట్ని వాళ్ళు ఇంకా బెటర్గా అర్థం చేసుకోగలరు, మనకంటే బెటర్గా అర్థం చేసుకోగలరు అని అనుకుంటూ పాజిటివ్ అండ్ నెగిటివ్ పాయింట్స్ అన్ని మైండ్లో పెట్టుకొని ఈ కంపెనీకి పాజిటివ్ పాయింట్సే ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి. ఈ షేర్ని మరీ హై గ్రోత్ స్టాక్గా కాకుండా డిఫెన్సివ్ స్టాక్గా చూసుకొని లాంగ్ టర్మ్ బేసిస్ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అని అనుకుంటూ ఉన్నాను. హోప్ ఈ ఇన్ఫర్మేషన్ అంతా మీకు హెల్ప్ఫుల్గా ఉంది అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.